వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఈపీఎఫ్ఓ ఉంది కదా, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్. ఇందులో విజిలెన్స్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు అనేది భర్తీ చేశారు. చాలా మంచి జాబ్స్ అండి. సో ఈపీఎఫ్ఓ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. చాలా అలవెన్సెస్ కూడా ఉంటాయి, బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో చూడండి, మనకి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్స్ అనేది ఇచ్చారు కదా. సో ఇక్కడ వీళ్ళైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మనకి విజిలెన్స్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేశారు. నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఫాలో అవ్వండి. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్ మీరు మన ఛానల్కి ఇస్తారనైతే కోరుకుంటున్నాము. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చూసేయండి, ఇక్కడ ఫిల్లింగ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ విజిలెన్స్ అసిస్టెంట్ ఆన్ డ్యూపుటేషన్ బేసిస్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రీగ్రేడింగ్ అనేది ఇచ్చారు. అయితే అప్లికేషన్స్ ఈజ్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఈపీఎఫ్ఓ అఫీషియల్ ఫర్, ఇక్కడ అఫీషియల్స్ ఫిల్లింగ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ విజిలెన్స్ అసిస్టెంట్ డిప్యుటేషన్ బేసిస్ ఇన్ ద ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్స్ ఉంది కదా. సో ఇందులో వీళ్ళు నేమ్ ఆఫ్ ద పోస్ట్, స్కేల్ ఆఫ్ పే, వేకెన్సీస్ అండ్ ప్లేస్ ఆఫ్ జోనల్ విజిలెన్స్. సో మనకి ఈపీఎఫ్ఓ అనేది మనకి ఇండియా వైజ్గా ఉంటుంది, ప్రతి స్టేట్లో కూడా ఉంటుంది, ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ లొకేషన్స్, జాబ్ లొకేషన్స్ అయితే ఇవి ఇచ్చారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విజిలెన్స్ అసిస్టెంట్ ఈ పోస్ట్ వచ్చేసరికి, సో శాలరీస్ ఎంత ఇస్తారంటే స్టార్టింగ్ 35K నుంచి స్టార్ట్ అవుతుంది. సో 35K నుంచి స్టార్ట్ అయ్యి 1,20,000 వరకు కూడా ఉంటుంది, 1,12,000 వరకు. సో మనకి చాలా మంచి శాలరీ. స్టార్టింగ్ 35 శాలరీతో పాటు మీకు వీళ్ళు ఈఎస్ఐ, పర్సనల్ ఫండ్, పిఎఫ్, అలాగే హెల్త్ కార్డ్స్, ఇన్సూరెన్సెస్ చాలా ఉంటాయండి ఇందులో. ఈపీఎఫ్ జాబ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే చాలా, అంటే శాలరీస్ కంటే బెనిఫిట్స్, అంటే చాలా అలవెన్సెస్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు. సో దట్స్ వై, కాబట్టి మంచి ఆపర్చునిటీ. కాబట్టి మేలు ఫీమేల్ క్యాండిడేట్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఓన్లీ చిన్న చిన్న జాబ్స్కి కాకుండా ఇలాంటి పర్మనెంట్గా ఉండే జాబ్స్ కూడా అప్లై చేసుకుంటే మంచిది. సో అది అయితే మొత్తం వీళ్ళకి స్టార్టింగ్ ఎంతంటే ఫైనల్గా వీళ్ళకి మొత్తం టోటల్ 35K శాలరీ కదా, 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఈ 17 వేకెన్సీస్ కూడాను ఇవి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీలో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇవి. ఆఫ్టర్ ఏంటంటే ఇక్కడ సమ్ ఇయర్స్, ఒక 1 year 2 years వర్క్ చేశాక మన స్టేట్లో ఎక్కడైతే ఉంటాయి కదా ఈపీఎఫ్ ఆఫీసెస్, మన స్టేట్లో ఉండే ఆఫీసెస్ కూడా ట్రాన్స్ఫర్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మాత్రం వీళ్ళు ఎక్కడ ఇచ్చారో అక్కడే చెయ్యాలి, 2 years అయినా మినిమం. సో అది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ విజిలెన్స్ అసిస్టెంట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో మీరు వచ్చేసరికి ఏంటంటే మినిమం బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది కదా, ఆ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే ఆ గ్రాడ్యుయేషన్లో మంచి మెరిట్ కూడా రావాలి, 60% అబోవ్ అనేది ఉండాలి. అలాగే ఈ పిఎఫ్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో అది. అండ్ నెక్స్ట్, ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ బి నాట్ బి ఎక్సీడింగ్ 56 years యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసెప్షన్ ఆఫ్ అప్లికేషన్. సో 56 years అనేది మించకూడదు. 18 years నుంచి 56 years మధ్యలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఏమిచ్చారు, చాలా ఇక్కడ వీళ్ళకి ఎలా అంటే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోన మీ యొక్క ఉంటుంది కదా బయోడేటా, వీళ్ళకి సెండ్ చేయాలి ఆఫ్లైన్లోన. స్పీడ్ పోస్ట్ అంటారు కదా, ఆ విధంగా. అయితే వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకునేసరికి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తుంది కదా, ఈ ఇచ్చిన 30 days లోపల అప్లై అనేది చేసుకోవాలి. సో ఇక్కడ హార్డ్ కాపీ ఇచ్చారు చూడండి,
ద హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ త్రూ ప్రాపర్ ఛానల్ మస్ట్ బీ విత్ ఇన్ ద 13 days ఫ్రమ్ ద ఇక్కడ పబ్లిషన్స్ ఆఫ్ ద ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్స్ హెడ్ ఆఫీస్ నేమ్. సో ఇది ఉంది కదా, ఈ హెడ్ ఆఫీస్ నేమ్ అనేది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈ అడ్రస్కి ఏంటంటే మీ బయోడేటాని జస్ట్ పోస్ట్ ద్వారా సెండ్ చేయడమే. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఏం లేవు. అలాగే దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు. నార్మల్గా మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా మీ బయోడేటా ఫామ్ని వీళ్ళకి పంపించాలి. అది అయితే ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఉంది కదా, ఈ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫామ్లో మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసేసాక ఈ ఫామ్ ఒకటి, మీ రెజ్యూమ్ ఒకటి, మీ జిరాక్స్ కాపీసెస్, మీ స్టడీ జిరాక్స్ కాపీసెస్ ఉంటాయి కదా, ఆ కాపీసెస్ వీళ్ళకి సెండ్ చేస్తే ఆఫ్టర్ వీళ్ళే మీతో కమ్యూనికేట్ అనేది అవుతారు. అంటే జాబ్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. అండ్ బేసిక్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, ఒక స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అవి కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనేది అవుతారు. సో అది అయితే ఫస్ట్ వన్ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ విజిలెన్స్ అసిస్టెంట్ ద ఇక్కడ డ్యూపిటేషన్ బేసిస్ కింద ఎంప్లాయిడ్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్స్ అనేది ఇచ్చారు కదా. సో నేమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉంటుంది కదా 10th సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో అలానే రాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేశారనుకోండి, ఆ జాబ్ యొక్క అంటే మీకు పర్ మంత్ రెమ్యునరేషన్ ఎంత వస్తుందో అది కూడా రాయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ సర్టిఫికేట్స్ పరంగానే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ద సర్వీసెస్, ఈ సర్వీసెస్లో మీరు ఎప్పుడు ఎంట్రీ అయ్యారో అదొకటి. అలాగే మీరు ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేస్తారనుకోండి, ఆ జాబ్ యొక్క డీటెయిల్స్ అనేది రాయాలి. అలాగే మీ అడ్రస్సెస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు సిగ్నేచరు, ప్లేసు, డేటు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది రాయండి. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్గా రెగ్యులర్గా యూజ్ చేసేటవి ఇస్తే ఆఫ్టర్ ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటుంది కదా, వాళ్ళు వయ్యా మెయిల్ ఐడితో మాత్రమే కమ్యూనికేట్ అవుతారు. మీ ఫోన్ నెంబర్కి కాల్ అని వస్తుంది, మెయిల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది కూడా ఎప్పుడు మీ అప్లికేషన్ వీళ్ళకి ఎప్పుడైతే సెండ్ అవుతుందో స్పీడ్ పోస్ట్ ద్వారా ఆఫ్టర్ వీళ్ళు మీతో కమ్యూనికేట్ అవుతారు. సో అలా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇవి ఉన్నాయి కదా వెబ్సైట్స్, ఈ వెబ్సైట్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి ఓపెన్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ గురించి, ఫర్దర్ జాబ్స్ అప్డేట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఒకసారి ఈ వెబ్సైట్స్ని అనేది విజిట్ చేయండి, మీకైతే యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో అది మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ జాబ్స్ గురించి కానీ, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలని సరే కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అనేది వీడియో చేస్తాం. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.